భగవంతుడు ఒక దర్బార్లో బ్యాంకులో సబ్ జీవో కా ఖాతా, అందరు ఖాతాలు ఉన్నాయి. జిస్నే జిత్నా జమా కియా ఉత్నా లే ఖాతా మేరే దాతా కే దర్బార్ మే సబ్ లోగో కా ఖాతా. అంటే నా భగవంతుడు ఒక బ్యాంకులో అందరు ఖాతాలు ఉన్నాయి. ఎవరెంత జమా చేశారు అంతే కదా తీయగలుగుతారు. మీరు జమా చేయలేదంటే మీరు తీయలేరు కదా. జమా చేయకుండానే నాకు వచ్చేయాలంటే అది మూర్ఖుడు కదా. మీరు ఈరోజు బ్యాంకులో జమా చేయకుండా బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళిపోయి చెక్ రాస్తే ఏం చేస్తారు? డబ్బులు జమా చేయకుండా చెక్ తీస్తే ఎలా అవుతుందండి? సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు హిందూజా వాళ్ళు ఉన్నారు, 47,000 crores వాళ్ళ టర్న్ ఓవర్. ఊహించండి, ఎవరైతే హిందూజా ఇంట్లో పుట్టిన వెంటనే హాస్పిటల్లో ఐస్ ఓపెన్ చేసిన వెంటనే ఏమవుతుంది? 47,000 crores కి తను అధిపతి అయిపోయాడు. తను ఏం చేశాడండి? ఏమైనా కష్టపడా? ఏమీ లేదండి, జస్ట్ ఐజ్ ఓపెన్ చేశాడు అంతే. ఐజ్ ఓపెన్ చేసినప్పటికైనా తను కరోడ్పతి అయిపోయాడు. చాలా మంది కష్టపడుతున్నారు కానీ అవ్వట్లేదు. వెరీ సింపుల్. ఏదైతే మనం జమ చేస్తామో అది మనకు వస్తుంది. ఖాతాలో డబ్బులు ఉన్నప్పటికైనా మీరు చెక్ తీసుకుని బ్యాంక్ వెళ్ళాలి కదా. ఖాతాలో డబ్బులు ఉన్నప్పటికైనా వాళ్ళే వచ్చి ఇస్తారులే బ్యాంక్ వాళ్ళంటే వాళ్ళు ఇవ్వరు. ఖాతాలో ఉంది, ఆ మాత్రం అడుగు పెట్టి చెక్ రాసి బ్యాంక్ వెళ్ళాలి. సో మనం డే టు డే వర్క్ చేయాలి. ఎవరైనా ఏదైనా జాబ్ చేస్తున్నారు, స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్ళాలి, బిజినెస్ మ్యాన్ బిజినెస్ అటెండ్ చేసుకోవాలి, హౌస్ వైఫ్స్ వాళ్ళ పని చేసుకోవాలి. అండ్ ఆ ఒక ఈక్వేషన్ ని అర్థం చేసుకోవాలి. అంటే నా హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ కాదు. నా హార్డ్ వర్క్ ప్లస్ పూర్వజన్మ సుకృతి ప్లస్ భగవంతుడు ఒక ఇచ్చా ప్లస్ టైం ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్. లేదంటే కొందరు చూస్తున్నారా, వాళ్ళ ఆఫీస్ టైంలు పెంచేసి వాళ్ళ శరీరాన్ని ఆరోగ్యాలను పాడు చేసేసి ఏదైతే ఎక్స్ట్రా వస్తుంది అది మళ్ళీ హెల్త్ ప్రాబ్లం కోసం డాక్టర్ దగ్గరికి ఇవ్వవలసిందే. కానీ భక్తి వినోద్ ఠాకూర్ చెప్పినట్లు 8-8-8 చాలా చక్కగా మేనేజ్ చేసుకోవాలి. మన సాధన, మన జాబ్, మన ఫ్యామిలీ అన్ని పర్ఫెక్ట్గా అన్నిటికీ టైం ఇవ్వాలన్నమాట.